Children, praise the Lord. బాగున్నారా? ఇంతకు వచ్చింది కదా. ఈరోజు ఎన్నో రోజు? ఇంకెన్ని రోజులు ఉంది? ఓకే, ఇవాళ కొత్త వాళ్ళు ఎవరు వచ్చారమ్మా? కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు? 1, 2, 3, 4, 5, 6. ప్రైజ్ ది లార్డ్. ఓకే. 7, 8, 9. గుడ్. మరి పాఠాలు నేర్చుకుంటున్నారా? వాక్యల్స్ అంతా పెట్టారా? మెమరీ వర్క్స్ అంతా పెట్టారా? టెస్ట్ రాయాలి రేపు, గుర్తుపెట్టుకోండి. బాగా కంట పెట్టి బాగా ఈ రాత్రి రేపు పొద్దున టెస్ట్ రాయాలి. మోకరించండి, తలలు వంచండి. అందరికి కూడా తలలు కవర్ చేసుకోవాలమ్మా. అందరికి కూడా తల్ల కవర్ చేసుకోవాలి. స్కార్ఫ్ కట్టుకోవాలి, లేకపోతే చున్నీలు వేసుకోవాలి. తల్ల కవర్ చేసుకోకుండా ఎవరు ఉండద్దు. దయచేసి అందరూ తల్ల కవర్ చేసుకోవాలి. సునీత ప్రార్థన చేయండి. ఎంతో ప్రేమించి ప్రభావం మరొకదిన మాకు వేసుకున్న ప్రేమించారు. అవుతండి మీరు పేరు పెట్టినటువంటి జనాభా ప్రభావ మీరు పిలుచుకున్న జనాభా తండ్రి రాబోయేలో మీరు మంచి ఆడవాళ్ళు ఉపయోగించిన ఈ జనాభా ప్రభావం చంద్రబాబు తీసుకుంటుంది. మీ వాక్య ఉపదేశం ద్వారా వాటిని నడిపించండి. వాటి కార్యం జరిగించి మీ నామాన్ని నయం తెచ్చుకోవాల్సిన ప్రార్థన వస్తుందండి. మీరు రాష్ట్రాల ప్రభావ మీరే జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మ అభిషేకం అనుగ్రహించి ప్రభావ మీరు నోటిపులుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వీటి సంస్థ మీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఆది అంతా మీరు నడిపించమని ఏసే పరిశుద్ధంగా నేను ప్రార్థించి అడిగి వడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వినిపిస్తుందా? ప్రైజ్ ద లార్డ్. వినిపించదు. ప్రైజ్ ద లార్డ్. వాక్యం మీదే ధ్యానం ఇచ్చాను. తర్వాత ఏం నేర్చుకుంటున్నారు? మనకి ఇంక ఎన్ని రోజులు అయిపోయింది? VBS 6 days అయిపోయింది కదా. అదే చెప్తున్నా అండి. ఇంకా ఎన్ని రోజులు ఉంది? 3 days అయిపోవస్తుంది. సో మరి అందరూ మెమరీ వర్సెస్ నేర్చుకున్నారా? ప్రేయర్ చేసుకుని వచ్చారా? బైబిల్ చదువుకున్నారా? ఎంతమంది బైబిల్ చదువుకున్నారు? ఎంతమందికి మెమరీ వర్సెస్ 10 వచ్చేసినాయి? 10 ఎవరు నేర్చుకున్నారు? ఒక్కళ్ళనే నేర్చుకున్నారా? రేపే కదా టెస్ట్. సో ఓకే, మనం ఈరోజు లెసన్లోకి వెళ్దాము. మన థీమ్ ఏంటన్నా? మంచి రాణోవార్ అంటే సైనికుడు, సోల్జర్ కదా. నేను ఆంటీ చెప్పారు కదా, సోల్జర్ అంటే ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి కదా. ఏ టైంలో అయినా శత్రువు మన మీదకి రావచ్చు కాబట్టి మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. మరి మన దేశాన్ని కాపాడే వాళ్ళు అలాగే ఎప్పుడు వాళ్ళకి చాలా ట్రైనింగ్స్ ఇస్తారు. మనం కూడా మరి అలర్ట్గా ఉండాలంటే మన విరోధి ఎవరు? సాతాను కదా. సాతాను మనల్ని రకరకాలుగా టెస్టులు పెట్టి శోధించి మనకి టెంప్టేషన్స్ రకరకాలుగా మనకి దేవుళ్ళ నుంచి తొలగిపోయి పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అలర్ట్గా ఉండాలి కదా. ఇది దేవునికి ఇష్టం లేదు, ఈ పని చేయడం దేవునికి ఇష్టం లేదని మనం గుర్తించి అప్పుడు దాని నుంచి బయటికి రావడానికి దేవుని సహాయం కోసం ప్రార్థన చేసుకోవాలి. మరి ఈ రాను వాళ్ళగా మీరు అందరూ అలర్ట్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఉన్నారా? ఈరోజు లెసన్, నిన్నటి లెసన్ పేరు ఏం పేరు ఎవరికైనా గుర్తుందా? అండ్ హిస్ హెల్పర్స్, పాల్ అండ్ హిస్ హెల్పర్స్ కదా. మరి ఈరోజు లెసన్ ఏంటంటే పౌలు
మాసిదోనియాలో ప్రవేశించుట. నిన్న చూశారు కదా, నిన్న లెసన్లో విన్నాం కదా, పౌలు మాసిదోనియాలో ఎందుకు వెళ్తున్నాడు? మాసిదోనియాకి ఎందుకు వెళ్తున్నాడు? నిన్న ఆంటీ చెప్పారు కదా, దర్శనం కలుగుతుంది కదా. దర్శనం కలిగినప్పుడు వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్దామని, బితూనియాకి వెళ్దామని పౌలు అనుకుంటాడు. కానీ ఒక కలలో పౌలుకి దర్శనం వస్తుంది. ఏమనంటే మాసిదోనియా దేశస్థుడు ఒకటి వచ్చి మాకు సహాయం చేయమని అడుగుతాడు అనమాట. అందుకని వీళ్ళు మాసిదోనియాకి వెళ్దామని అనుకుంటారు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? పౌలుతో పాటు మనం చాలా దేశాలు తిరుగుతూ ఉన్నాము. ఎక్కడున్నారు ప్రస్తుతం? వాళ్ళు త్రోయలో ఉన్నారు కదా, త్రోయ వరకు వచ్చారు. అయితే ఈ లెసన్ వెనక ముందు మనం ఒక చిన్న స్టోరీ విందాము. ఏంటది? చదవండి. పాలీ అండ్ హర్ పొటాటోస్. పొటాటోస్ అందరికి ఇష్టమా? అయితే పాలీ అనే పాప చిన్న పాప అనమాట. ఆ పాపకి ఒక బ్రదర్ ఉంటాడు. వాళ్ళిద్దరూ సండే స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తారనమాట. ఇంటికి వచ్చినాక వాళ్ళ అన్న పాలీ నేను ఒకటి అడుగుతాను, చెప్తావా అంటాడనమాట. ఏంటి అడుగు? చెప్తాను. పాలీకి తెలుసు దేని గురించి అడుగుతున్నాడు. సండే స్కూల్లో మరి టీచర్కి నువ్వు ప్రామిస్ చేస్తావు కదా, దేవుని సువార్తకులకు దేవుని పరిచర్య కొరకు 25 రూపీస్ ఇస్తానని చెప్పావు కదా, నీ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడి? అసలు 25 రూపీస్ నీ దగ్గర ఎక్కడి నుంచి తెచ్చిస్తావు అని అడుగుతాడనమాట. అడిగితే పాలి చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది, నేను ఇస్తాను అంతే అని చెప్తుంది అనమాట. సరే ఎలా ఇస్తుందో చూద్దాంలే అని అనుకుని గమ్మనుంటాడు. అప్పుడు పాలి వాళ్ళ మమ్మీ కూడా వింటుంది. ఇది పాలి వాళ్ళ మమ్మీ. పాలి నువ్వు 25 రూపీస్ ఇస్తానని చెప్పావంట కదా, అయితే 25 రూపీస్ నువ్వే సంపాదించాలి. నువ్వు సంపాదించి నువ్వు కష్టపడి పని చేసి ఏదో ఒక చిన్న పని చేసి ఆ 25 రూపీస్ నువ్వే ఇవ్వాలి దేవుని పరిచయం నిమిత్తము అని చెప్తుందంట. చెప్తేసరికి పాలి ఏమో సరే మమ్మీ అలాగే చేస్తానని చెప్తుంది. అయితే పాలికి ఒక టాయ్ ఉంటుంది. అక్కడ చిన్న టాయ్ ఉంది కదా, పాలి అనుకుంటుంది, అయ్యో నా దగ్గర డబ్బులు నిజంగానే లేవు కదా, కానీ నేనైతే ఇస్తానని చెప్పాను కదా, ఆ టాయ్ని అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా, ఆ టాయ్ని ఇవ్వచ్చు కదా అనుకుంటుంది. కానీ ఆ టాయ్ చూస్తే పాతగా అయిపోతుంది. అప్పుడు టాయ్ అంటే కూడా పాలికి చాలా ఇష్టం అనమాట. అని అమ్మేద్దామంటే దానికి అంత డబ్బులు రావు ఎలాగా అని చెప్పి సరే 2 రూపీసే వస్తాయి మహా అమ్మితే అనుకుంటుంది. తర్వాత మళ్ళీ 2 ఫ్లవర్ వాజులు ఉన్నాయి అక్కడ, వాళ్ళ ఆంటీ గిఫ్ట్గా ఇస్తుంది. ఆ ఫ్లవర్ వాజులు అమ్మేద్దాం అనుకుంటుంది. అవి అమ్మినా చాలా తక్కువ డబ్బులు వస్తాయి, కానీ అది సరిపోదు. వాళ్ళకి ఒక చిన్న కోడి ఉంటుంది, ఆ కోడిని పెంచుకుంటూ ఉంటుంది అనమాట. అందరికీ పెట్స్ ఉంటాయి కదా, కోళ్ళు పెంచుకుంటున్నారు ఎవరన్నా? విలేజెస్లో అయితే పెంచుకుంటారు. సరే వీళ్ళు ఒక కోడిని పెంచుకుంటున్నారు, ఈ కోడిని అమ్మేద్దాం అనుకుంటుంది. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇది ఇంకా చాలా చిన్న కోడి, దీనిని ఎవరు కొనరు, దీనికి అన్ని డబ్బులు కూడా రావని వాళ్ళ మమ్మీ చెప్తుంది. అప్పుడు పాలికి ఏం చేయాలో అర్థం కాలేదు, డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించినప్పుడు వాళ్ళ ఫాదర్కి పొటాటో ఫీల్డ్ ఉంటుంది. పొటాటో ఫీల్డ్లో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అడుగుదాము, పొటాటోస్ ఏరి నేను డబ్బులు సంపాదిస్తాను అని చెప్పి వాళ్ళ డాడీని అడుగుతుంది. నేను పొటాటోస్ ఏరుతాను, నాకు డబ్బులు కావాలి అని చెప్పి అడుగుతుంది. అయితే వాళ్ళ అన్న ఆల్రెడీ వాళ్ళ డాడీ దగ్గర డీల్ కుదుర్చుకున్నాడంట. ఏంటంటే పొటాటోస్ నేనే ఏరుతాను, నాకే డబ్బులు కావాలని. నో, అది నాకు కుదరదులే, నేనే చేస్తాను ఆ పని చెప్పి అని వాళ్ళ అన్న అంటాడు. అనేసరికి ఇంకా పాలి మళ్ళీ ఆలోచిస్తుంది. వాళ్ళ అంకుల్ ఉంటాడు, వాళ్ళ అంకుల్కి కూడా పొటాటో ఫీల్డ్ ఉంటుంది అనమాట. వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అంకుల్ నేను పొటాటోస్ ఏర్పడతాను మీ పొలంలో, నాకు డబ్బులు కావాలని చెప్పి అడుగుతుంది అనమాట. నువ్వు చాలా చిన్నదాను కదా, నేను పొటాటోస్ ఏరలేవు నువ్వు అని చెప్పి నేను వేరే వాళ్ళని అడుగుతాను అని చెప్పంటే ఇంకా తనకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. నేను ఎలాగో 25 రూపీస్ నేను సంపాదించాలి అని చెప్పి ఇది చాలా అడుగుతాను అన్నమాట. నేను ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయను, అన్ని పొటాటోస్ ఏరుతాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అంకుల్ అని చెప్పి అడుగుతుంది అనమాట. సరే ఆఖరికి వాళ్ళ అంకుల్ ఒప్పుకుంటాడు, ఆ పొటాటోస్ ఏరుతుంది. అక్కడ ఉన్న కప్పలన్నీ నింపేయాలని చెప్తే 6 కప్పలన్నీ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ పని చేసి అవన్నీ నింపేస్తుంది.
ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరు. అప్పుడు నిండిపోతే అప్పుడు ఆఖరికి లాస్ట్కి వెళ్ళి వాళ్ళ అంకుల్ దగ్గర నిలబడుతుంది అనమాట, మనీ కావాలని. నిలబడితే వాళ్ళ అంకుల్ చూస్తాడు, ఈ అమ్మాయి ఎంత కష్టపడి చేసింది, ఆ మార్నింగ్ నుంచి పని చేస్తూనే ఉంది, కొంచెం సేపు కూడా రెస్ట్ తీసుకోలేదు, ఓన్లీ తినడానికి తప్ప బయటికి వెళ్ళలేదు, బట్టలన్నీ మురికైపోయి ఉంటాయి, చేతుల నిండా మట్టి అంటుకుంటుంది. బంగాళదుంపలు ఏరడం అంటే అవి ఎక్కడుంటాయి, మట్టిలో ఉంటాయి కదా, అవన్నీ ఏరి బాస్కెట్స్ అన్నీ నింపేసిందని చెప్పి వాళ్ళ అంకుల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, చిన్న పాప కదా అని చెప్పి, ఆమె ఎంతకి పని చేసింది, 25 రూపీస్ కదా, వాళ్ళ అంకుల్ ఎంత ఇస్తాడంటే 50 రూపీస్ ఇస్తాడు. నీ చిన్న ఏజ్ కదా, నీకు 50 రూపీస్ చాలా ఎక్కువ, కష్టపడ్డావు కదా అని చెప్పి 50 రూపీస్ ఇస్తాడు. ఆ 50 రూపీస్ పట్టుకెళ్ళి ఎంజాయ్ చేయాలంటాడు. మరి మనమైతే ఏం చేస్తాం, 50 రూపీస్ వస్తే 25 ఇచ్చేసి 25 మన దగ్గర ఉంచుకుంటాం, అవునా? ఉంచుకుంటావా? పాలి అలా చేయలేదు, 25 రూపీస్ ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ పరిచర్య కోసం ఆ 25 కూడా ఇచ్చేసింది. సో దేవుని నాటి చెప్పారు కదా, సువార్త పరిచర్యకి మనం గిఫ్ట్స్ ఇవ్వాలి, ఏదో ఒక రకంగా మనం హెల్ప్ చేయాలి, మనం ప్రేయర్ చేయాలి, ప్రీచ్ చేయాలని మనం నేర్చుకున్నాం కదా. అలాగే పాలి చాలా కష్టపడి ఆ మనీని సంపాదించింది. మనము మాసిదోనియాకి వచ్చాం, త్రోయ విడిచి వాడ ఎక్కి ఎక్కడికి వచ్చాము, మాసిదోనియాకి వచ్చారు. ఎవరు? పౌలు, శీల. మాసిదోనియా అంటే ఫిలిప్పి పట్టణం చేరుకున్నారు. మాసిదోనియా క్యాపిటల్ అనమాట ఫిలిప్పి పట్టణం. అక్కడ ఎక్కువ వ్యాపారాలు జరుగుతూ ఉంటాయంట. వాళ్ళు ఎంతో దూరం ప్రయాసపడి వాడలో, అప్పుడు ఏరోప్లేన్స్ ఏమీ లేవు కదా, వాళ్ళు వాడ ఎక్కి రావాల్సిందే. సో వాళ్ళు వచ్చి అక్కడ మరి పౌలు, శీల ఇద్దరు కలిసి నదీ తీరంలో ప్రార్థన జరుగుతుంది అనుకుని అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఎక్కడ కూర్చుంటారు? నదీ తీరంలో కూర్చుంటారు. అక్కడ కొంతమంది స్త్రీలు ఉంటారనమాట. కొంతమంది స్త్రీలు ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి వాక్యం చెప్దామని వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళలో లుదియా అనే ఒక స్త్రీ ఉంటుంది. ఏం పేరు? లుదియా. ఆమె చాలా దైవభక్తి గల స్త్రీ అన్నమాట. ఆమె వ్యాపారం చేస్తుంది, బిజినెస్ చేస్తుంది. ఏం బిజినెస్ అంటే ఊదా రంగు పొడి, వైలెట్ పౌడర్ అమ్ముతూ ఉంటుంది అనమాట. అది ఆమె బిజినెస్. చాలా బిజీగా ఉంటుంది. తర్వాత అక్కడ అవి అమ్మి అవి వేరే వాళ్ళకి తేవడం, అవి ఎక్స్పోర్ట్ చేయడం, ఇంపోర్ట్ చేయడం, అవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. అయినా కానీ ఆమె వచ్చి పౌలు యేసు దేవుని కుమారుడని, ఆయన పరలోకంలో ఉన్న దేవుడని, తర్వాత పరిశుద్ధుడైన దేవుడు అని, మన పాపాల కోసం ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని అని పౌలు బోధిస్తూ ఉంటాడు. బోధిస్తూ ఉంటే లుదియా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆమె ఎప్పుడు ఇంతకుముందు దేవుని గురించిన వార్త వినలేదు, ఆసక్తిగా వింటూ ఉంటుంది అనమాట. అవునా, యేసు ప్రభు నిజమైన దేవుడా, ఆయన రక్షకుడా, ఆయన పాపాలను క్షమిస్తాడు, మీ హృదయంలో మీ పాపాలు ఒప్పుకొని ఆయన మీ హృదయంలో చేర్చుకుంటే ఆయన మీ హృదయంలోకి వచ్చి ఉంటాడు, మీకు దేవుడుగా ఉంటాడని చెప్పి పౌలు చెప్తున్నప్పుడు లుదియా మరి వెంటనే ఆమె హృదయంలో మార్పు వస్తూ ఉంటుంది. అవును, వీళ్ళు చెప్పేది నిజమే కదా, నేను కూడా పాపినే కదా, నేను కూడా పాపాలు చేశాను కదా అనే గ్రహింపు ఆమెకు వస్తుంది. ఆమెకు వచ్చినప్పుడు వెంటనే ఆమె యేసయ్య దగ్గర వాక్యానికి లోబడి పౌలు చెప్పింది విని సిద్ధమైన మనసుతో వింటదనమాట. మరి ఇన్ని రోజుల నుంచి కూడా మీరు వింటనే ఉన్నారు కదా, ఎంతమంది మీరు పాపాలు ఒప్పుకున్నారు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. లుదియా దేవుని వాక్యం విన్న వెంటనే దేవుణ్ణి ఆమె హృదయంలో చేర్చుకుంది, యేసయ్యని రక్షకునిగా అంగీకరించింది, పౌలు చెప్పే వాక్యాన్ని శ్రద్ధగా వినింది. అంతేకాదు ఆమె వెంటనే ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం తీసుకున్నారంట. తర్వాత పౌలును శీలను వాళ్ళ ఇంటికి వచ్చి ఉండమని, వాళ్ళ ఆతిథ్యం తీసుకోమని వాళ్ళని ప్రతిమాలుకుంటూ ఉందంట. సో మరి ఇంత వెంటనే దేవుని వాక్యాన్ని అంగీకరించింది. ఆ విధంగా మరి పౌలు శీల ఇక్కడ ఫిలిప్పి పట్టణానికి వచ్చినప్పుడు దేవుడు వారికి ఒక గృహాన్ని
గృహాన్ని తెరిచాడు. వాళ్ళు ఉండడానికి, పరిచర్య చేయడానికి ఒక గృహాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని మాటకు మనం లోబడినప్పుడు దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు మనకి ఆ మార్గాన్ని అలా క్లియర్ చేస్తాడు. దేవుడు మనకి తోడుగా ఉంటాడు, మనతో పాటు ఉంటాడు. మనకి సహాయం చేయడానికి, ప్రభా నాకు ఈ పరిస్థితిలో కష్టంగా ఉంది, నాకు సహాయం చేయాలని అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాగే లూదియా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినింది. దేవుని వెంటనే యేసయ్యని తన హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడింది. అలాగా పౌలు, స్త్రీలను ఆ విధంగా పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. మరి కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరగని ప్రజలు కొంతమంది అక్కడ పోగవుతారనమాట. వాళ్ళందరూ పౌలుని, స్త్రీలని ఎలా అయినా పట్టుకోవాలని చెప్పి వాళ్ళని అధికారులకు అప్పచెప్తారు. అధికారులు తీసుకెళ్ళి న్యాయాధిపతులకు అప్పచెప్తారు. న్యాయాధిపతులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బట్టలన్నీ ఊడదీసేసి విప్పేసి వాళ్ళని బెత్తాలతో కొడతారు, చాలా దెబ్బలు కొడతారనమాట. సో మరి లూదియాతో పాటు ఆ ఇంటి వారందరూ బాప్తిసం తీసుకుంటారని చెప్పాను కదా. తర్వాత వాళ్ళు పాల్ అండ్ సైలస్ వాళ్ళని బాగా కొట్టి అక్కడ జైలు అధికారికి అప్పచెప్తారు. జైలు అధికారికి అప్పచెప్పినప్పుడు జైలు అధికారి మరి వాళ్ళని లోపలికి తోసేస్తాడు. లోపలికి తోసేసి వాళ్ళు కాళ్ళకి బొండలు వేసి బిగిస్తాడనమాట. బిగించేసి లాక్ వేసేసి హాయిగా ఉంటాడు. అమ్మ వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వీళ్ళని జాగ్రత్తగా నేను చూసుకుంటాను, బొండలు వేసేస్తాను కాబట్టి కదలరు, ఎక్కడికి మెదలరు అని చెప్పి ఉంటాడు. అయితే మరి మనల్ని ఎవరైనా జైలు వేసేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా భయం వేస్తుంది కదా, ఏమవుతుందో, ఏం చేస్తారో, ఎవరు వస్తారో, ఏడుస్తూ ఉంటామో కదా. కానీ వీళ్ళలో అసలు భయం లేదు, హ్యాపీగా ఉన్నారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కీర్తనలు పాడుతున్నారంట, గట్టి గట్టిగా పాటలు పాడుతున్నారు, సంతోషంగా ఉన్నారు. తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. తోటి ఖైదీలు అందరూ వింటున్నారు, చూస్తున్నారు. వీళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు ఇన్ని దెబ్బలు తిన్నా కానీ, ఇంత కష్టం వచ్చినా కానీ ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సో అలా మధ్యరాత్రి అయిపోయింది, అయినా కానీ వాళ్ళు పాడుతూనే ఉన్నారు. అప్పుడు ఒక వింతైన సంఘటన జరుగుతుంది అన్నమాట. అక్కడ చదువుతారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను కదా. ఎంత అద్భుతం కదా. చెరసాల పునాదులన్నీ అదిరిపోయి, అంటే ఎర్త్క్వేక్, భూకంపం అంటే ఎర్త్క్వేక్ వచ్చింది అక్కడ, భూమి అంతా అదిరిపోతుంది. తర్వాత డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి. తర్వాత వాళ్ళకున్న బండలు, బంధకాలు అన్నీ కూడా ఊడిపోయినాయి కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు? వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు కదా. కానీ వాళ్ళు వెళ్ళారా? ఏం జరిగిందో చూద్దాము. అప్పుడు ఈయనకి మెలకు ఆయన చూస్తాడనమాట, ఆయన లేస్తాడు. ఎవరు? జైలు అధికారి. అన్నీ ఊడిపోయినాయి కదా, ఫ్రీ అయిపోయారు వాళ్ళు. జైలు అధికారి లేచి వాళ్ళ అక్కడ తలుపులన్నీ ఓపెన్ అయిపోయి ఉండడం చూసి చాలా భయపడతాడు. అప్పటికే అక్కడ చాలామంది దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, వాళ్ళందరూ దేవుని తెలుసుకుంటారు. కాబట్టి జైలు అధికారి మరి వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతాడనమాట, ఏంటి ఇది నా పని అయిపోయింది, డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి, వీళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారని చెప్పి చాలా భయపడిపోయి వచ్చేసి ఇంకా తన కత్తి తీసుకొని తను చంపుకుందామని ఇట్లా కత్తి తీసి చంపుకోబోతాడు. చంపుకోబోయేసరికి అప్పుడు పౌలు వెంటనే చెప్తాడు, నువ్వు చంపుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము, ఎవ్వరం ఎక్కడికి పారిపోలేదు, కాబట్టి నువ్వు అస్సలు చంపుకోవద్దు నువ్వు అని చెప్పినప్పుడు చూడు చంపుకోపోతావంటే పౌలు చెప్తాడనమాట, నువ్వు అసలు చంపుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు పౌలు జైలు అధికారికి
చాలా వణుకు వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. అమ్మో అని చెప్పి అప్పుడు ఆ కత్తి తీసేసి పక్కన పడేసి లైట్ తీసుకొచ్చి చూసుకుంటాడు. అందరూ ఉంటారు. చాలా వణుకుతూ భయంతో మరి అడుగుతాడనమాట, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు పౌలు ఏం చెప్తాడంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని చెప్తాడు. అప్పుడు వెంటనే జైలు అధికారి వెంటనే మరి అక్కడికక్కడే ఆయన పాపాలు ఒప్పుకుంటాడు. యేసయ్యను ఆయన హృదయంలో చేర్చుకుంటాడు. తర్వాత జైలు అధికారి వాళ్ళ ఇంటికి పౌలుని శీలను తీసుకుని వెళ్తాడు. అక్కడ వాళ్ళకి గాయాలు కడతాడు, వాళ్ళకి మంచి ఫుడ్ పెడతాడు. అంతేకాదు ఆ కుటుంబంలో వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని విని వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు. వాళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందుతారు. ఎవరైతే తన్ని ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లల బిడ్డకు ఆయన అధికారం అనుగ్రహించారని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, రక్షణ పొందుతారు, బాప్తిస్మం పొందుతారు. సో దేవుడు ఇన్ని అద్భుత కార్యాలు పౌలు ద్వారా జరిగిస్తవచ్చు. వాళ్ళు ఫిలిప్పీ పట్టణం రాకపోతే అక్కడ లూదియా గృహము రక్షించబడి ఉండేది కాదు. అనేక అద్భుతమైన కార్యాలు జరిగి ఉండేవి కాదు. మరి ఇక్కడ అధికారి జైలర్ వాళ్ళ కుటుంబం అంతా రక్షణ పడింది. ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు అక్కడ జరిగినాయి. మరి దేవుని చేత వాళ్ళు పంపబడ్డారు కాబట్టి అక్కడ పరిచర్య ఆ విధంగా జరుగుతుంది. విలియం కేరీ కూడా, మరి ఎవరికైనా తెలుసా విలియం కేరీ గురించి? ఆయన ఒక మిషనరీ అన్నమాట. ఆయన ఉద్యోగం ఏంటంటే, ఆయన పని ఏంటంటే చెప్పులు కుట్టుకునే పని. చెప్పులు కుట్టుకుంటూ ఉన్నప్పటికీ ఆయనకి ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే దేవుని స్వార్థ ప్రకటించడం. ఆ విషయంలో ఆయనకి చాలా భారం ఉంది. అయితే ఒకసారి చెప్పులు కుట్టుకుంటూ ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి ఆయనకు ఒక బుక్ ఇస్తాడు. ఏం బుక్ అంటే, మరి ప్రపంచ దేశాల గురించి ఒక చరిత్ర గురించి ఒక బుక్ ఇస్తాడు. ఆ బుక్ చదివినాక ఆయనకి చాలా భారం వస్తుంది. అమ్మ ఇన్ని దేశాలు ఉన్నాయి, దేవుని తెలుసుకోకుండా ఉన్నారని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే మరి విలియం కేరీ ఆ చెప్పులు కుట్టుకునే మెటీరియల్తో ఒక గ్లోబ్ తయారు చేస్తాడు. గ్లోబ్ తయారు చేసి అది అక్కడ మరి ఏ కంట్రీస్లో పరిచర్య లేదో, ఏ కంట్రీస్లో దేవుని తెలుసుకోలేదో వాళ్ళందరికీ మరి స్వార్థ అందించాలని భారం ఆయనకు ఉంటుంది. ఆయన మన ఇండియాకి వచ్చి ఇండియన్ లాంగ్వేజెస్లో చాలా లాంగ్వేజెస్ వచ్చాయి ఆయనకి. ఇండియన్ లాంగ్వేజెస్లో ఆయన 6 లాంగ్వేజెస్లో బైబిల్ని తర్జుమా చేశాడు. వాళ్ళకి భాష తెలియదు. మరి ఇండియా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి మనం వేరే కంట్రీకి వెళ్తే వాళ్ళ భాష మనకు అర్థమవుతుందా కదా? ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు వాళ్ళు ఫేస్ చేసి మరి మనకి బైబిల్ని తర్జుమా చేశారు. ఇండియాలో కూడా సువార్త పరిచర్య ఆయన ద్వారా జరిగిందనమాట. అయితే మరి సువార్త పరిచర్యకి ఎవరు మనీ గ్యాదర్ చేసి ఇచ్చారు? కష్టపడి సంపాదించింది ఎవరు? పాలి కదా, పాలిస్టోరియన్. మీరు కూడా పరిచర్యకి దేవుని పరిచర్య చేయాలి, సువార్త అందరికీ తెలియాలి అనే భారము మనలో కూడా ఉండాలి. మీ ఫ్రెండ్స్కి, తెలియని వాళ్ళకి అందరికీ దేవుని గురించి చెప్పాలి. చెప్పాలంటే ఫస్ట్ మీరు రక్షణ పొందాలి. మీరు దేవుణ్ణి హృదయంలో చేర్చుకోవాలంటే మనకి దేవుని వాక్యం ఎంత అవసరం కదా. ఇక్కడ మేరీ జోన్స్ తెలుసా? మేరీ జోన్స్ గురించి ఎవరిని విన్నారా? మేరీ జోన్స్ అని ఒక చిన్న పాప అనమాట. ఆ పాపకి 8 years అప్పుడు వాళ్ళ మమ్మీని అడుగుతుంది, మమ్మీ మనకు ఒక బైబిల్ ఉంటే బాగుంటుంది కదా అని అంటే, వాళ్ళ మమ్మీ అంటది, బైబిల్ కొనుక్కోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, అంత డబ్బు మన దగ్గర లేదమ్మా అని చెప్తుంది. ఇంకా ఆ పాపకి 10 years వచ్చేసరికి ఇంకా నాకు బైబిల్ కావాలని ఆ డిజైర్ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు 10 years అప్పుడు ఆ పాప పని చేయడం మొదలు పెడుతుంది. నీళ్లు మోస్తుంది, బట్టలు ఉతుకుతుంది, తర్వాత మరి గిన్నెలతో
డిషెస్ అన్నీ వాష్ చేస్తుంది, ఇంకా గుడ్లు అమ్ముతుంది. ఇలా చిన్న చిన్న పనులు చేసి కొంచెం అమౌంట్ అంతటిని దాచిపెడుతుంది అనమాట. అలా 1 year కాదు, 2 years కాదు, ఎన్ని ఇయర్స్ పనిచేస్తుంది అంటే 6 years పనిచేస్తుంది. మీరు ఎవరికన్నా అంత కష్టం ఉందా బైబిల్ కావాలంటే కదా? మనకి ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్స్ మనకు అందుబాటులో మన దగ్గర కిందనే ఉన్నాయి కదా, మనం వెళ్ళి కొనుక్కోవచ్చు. కానీ మేరీ జోన్స్ బైబిల్ కోసం 6 years ఈ పని చేసి ఆ మనీ అంతా గ్యాదర్ చేసి 6 years తర్వాత ఆ మనీ అంతా పట్టుకొని బైబిల్ కొనుక్కోవడానికని బయలుదేరుతుంది. బైబిల్ కొనుక్కొని వెళ్ళడానికి ఆ ప్లేస్ కూడా చాలా దూరం, 25 miles తను నడుచుకొని వెళ్ళడానికి రెడీ అవుతుంది అనమాట. అప్పుడు ఏమి ఆటోలు ఎక్కడానికి కానీ, ఒకవేళ ఎక్కడానికి ఉన్నా కానీ ఆమె దగ్గర అంత డబ్బులు లేవు. పాత చెప్పులు ఉంటే ఆ చెప్పులు తీసుకొని సంచిలో వేసుకొని, ఎక్కడ ప్లేస్ రోడ్డు బాగాలేదు అక్కడ చెప్పులు వేసుకొని మళ్ళీ చెప్పులు లోపల పెట్టేసుకొని అంత కష్టపడి ఆ బైబిల్ దొరికే స్థలానికి వెళ్తుంది. అక్కడ రెవరెండ్ థామస్ అని ఒక ఆయన కలుసుకుంటుంది. ఆయన బైబిల్ కావాలి నాకు అంకుల్ అని చెప్పినప్పుడు ఆయన ఏమంటారంటే, అయ్యో బైబిల్స్ అన్నీ నిన్ననే అయిపోయినాయి కదా, బైబిల్స్ లేవే అని చెప్పి అంటారు. ఇంకా ఇంత కష్టపడి వెళ్ళినాక బైబిల్ లేదంటే మేరీ జోన్స్కి ఏడుపు వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతుంది. ఇంకా అప్పుడు సరే చూడు ఒక్క నిమిషం ఆగని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి చూసి, ఒక్క బైబిల్ ఉంది నా ఫ్రెండ్ది అని చెప్పి ఆ బైబిల్ ఇస్తాడనమాట. ఆ బైబిల్ ఇచ్చినప్పుడు మేరీ జోన్స్కి చాలా హ్యాపీ అయిపోతుంది. బైబిల్ని ఇలా హత్తుకుంటుంది. ఎందుకు? మీ అందరికి బైబిల్స్ ఉన్నాయా? కబోర్డ్లోనే ఉంటున్నాయా? చదువుతున్నారా మీరు? చదువుకోవాలి కదా. బైబిల్ చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మేరీ జోన్స్ చాలా కష్టపడి బైబిల్ సంపాదించుకుంది. మీకేమి కష్టం లేకుండా బైబిల్ దగ్గర ఉంది కాబట్టి మీరు ఏదో రకంగా పని చేసి దేవుని పని చేయాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. అయితే పౌలుని శీలని మీరు ఈ పట్టణం విడిచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తారనమాట. చెప్పినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి లీడియా వాళ్ళ ఇంటికి వెళ్తారు. మళ్ళీ లీడియా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ లీడియా వాళ్ళ ఇంట్లో తిమోతి ఉంటాడు, తర్వాత లూకా ఉంటాడు, తర్వాత లూదియా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరినీ బలపరిచి ధైర్యపరిచి, దేవుని నమ్ముకున్నప్పుడు మనకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అయినప్పటికీ దేవునిలో మనం బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, దేవుని కొరకు ముందుకు సాగిపోవాలని వాళ్ళని బలపరిచి, అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తారంటే తెస్సలోనికకు వెళ్తారు. తెస్సలోనిక వెళ్ళి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవచ్చు అంటే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోలేదు, కానీ వాళ్ళు తెస్సలోనికకు వెళ్తారు. మరి పౌలుకి ఎక్కడికి వెళ్ళినా కానీ యూదుల సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. అక్కడ యూదుల సమాజ మందిరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వాళ్ళకి విశదీకరిస్తున్నాడంట. వాళ్ళ దేవుడే యేసే క్రీస్తు ఉన్నాడని, తర్వాత అనేక దృష్టాంతాలు వాళ్ళకి చెప్తా ఉన్నాడు. వాళ్ళతో తర్కిస్తున్నాడు, వాదిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు. ఈ విధంగా అక్కడ సమాజ మందిరంలో చాలామంది, ఇంకా ఆ దేశంలో అక్కడ తెస్సలోనికలో కూడా చాలామంది గ్రీసు దేశస్తులు, తర్వాత స్త్రీలు చాలామంది దేవుని యందు విశ్వాసం ఉంచారు. వాళ్ళు చెప్పిన వాక్యాన్ని ఇది నిజంగా దేవుని వాక్యమే, మనుషులు కల్పితాలైతే కాదు అని వాళ్ళు గ్రహించి మరి వాళ్ళని పౌలుని శీలని కలుసుకొని ఇంకా వాళ్ళు డౌట్స్ అడిగి వాళ్ళు దేవుల్లో మరి చాలామంది రక్షించబడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఎదిరింపులు కామన్ అయిపోయినాయి కదా. ఇక్కడ కూడా అంతే, చాలామంది ఇంకా అప్పుడు ప్రజలందరూ కొంతమంది దుష్టుల్ని, చెడ్డవాళ్ళని అందరినీ పోగేసి వీళ్ళు ఎలా అయినా పట్టుకొని అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోవాలని అనుకుంటారనమాట. అధికారుల దగ్గరికి ఈడ్చుకొని వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు వాళ్ళకి జేసన్ అన్న ఆయన వాళ్ళ ఇంట్లో
వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు జేసన్ ఇంటి మీదకి దొమ్మిగా గుంపులుగా వచ్చి పడిపోతారు అనమాట. వాళ్ళు ఎట్లయినా మాకు అప్పచెప్పు, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్తామని చెప్పి ఇంతమంది మాకు అనవసరమైన విషయాలన్నీ ఇక్కడ చేస్తున్నారని చెప్పి చెప్తారనమాట. అప్పుడు యాసోను వాళ్ళందరూ కలిసి ఇంకా మిగతా దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ కలిసి మరి వాళ్ళని వేరే ప్లేస్కి పంపించేద్దామని సీక్రెట్గా పంపిస్తారు. అప్పుడు యాసోన్ని తీసుకెళ్ళి అక్కడికి అప్పచెప్తారు. మళ్ళీ యాసోన్ని వదిలేస్తారనమాట. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే బెరియాకి వెళ్తారు. బెరియాకి వెళ్ళి అక్కడ కూడా దేవుని సువార్తను వాళ్ళు ప్రకటిస్తారు. బెరియాలో కూడా మరి వాళ్ళందరూ కూడా వెంటనే దేవుని సువార్త వినిపించిన వెంటనే ఇది నిజంగా దేవుని వాక్యం అని చెప్పి అక్కడ వాళ్ళు కూడా గ్రీసు దేశస్తులు, తర్వాత మరి రిచ్ లేడీస్ చాలామంది ఉంటారు అక్కడ, వాళ్ళందరూ కూడా దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తారు, దేవుని తమ సొంత రక్షకులుగా అంగీకరిస్తారు. వీళ్ళు తెస్సలోనికల కంటే గనులై ఉన్నారని అంటారనమాట. వాళ్ళు ఎందుకంటే వీళ్ళు పౌలు చెప్పింది కరెక్టా కాదా, ఈయన కరెక్ట్ చెప్తున్నాడా లేదా అని మళ్ళీ లేఖనాలు వాళ్ళు పరిశోధిస్తూ ఉన్నారు. ఆ విధంగా మరి వాళ్ళందరూ దేవుని ఎరిగిన వారుగా వాళ్ళు ఉన్నారనమాట. తెస్సలోనికలో ఉన్నప్పుడు పౌలు మరి వాళ్ళు అవసరాల నిమిత్తము వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసి ఒక పక్కన సువార్త పరిచర్య చేసేవాళ్ళు, ఒక పక్క వాళ్ళ సొంత వృత్తి. పౌలు వృత్తి ఏంటంటే టెంట్ మేకర్ అనమాట, డేరాలు కుట్టే వృత్తి. సో అది అమ్మడం, దానివల్ల మనీ సమకూర్చడం, అది దేవుని పరిచర్యకు ఉపయోగించడం, లేకపోతే వాళ్ళు తినడానికి వేరే వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళు కాదు. మరి మన పనులు మనమే చేసుకుంటున్నామా, ఇంట్లో ఎవరైనా చేస్తున్నారా? ఇంట్లో పనులు ఇంట్లో పనులు చేయాలి. మీరు చదవడం కూడా కష్టపడి చదవాలి, తర్వాత మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, బైబిల్ని రెగ్యులర్గా చదవాలి. మరి ఇంత వాక్యం వింటున్నారు, వారందరూ దేవుని వాక్యాన్ని విని మరి దేవుని పరిచర్యలో ముందు మీరు రాను వారిగా ప్రకాశించాలి. లాస్ట్గా మనం అదోనీరామ్ జడ్సన్ అనే ఆయన గురించి కూడా విందాము. అదోనీరామ్ జడ్సన్ ఆయన కూడా ఒక మిషనరీ. ఎక్కడికంటే బర్మా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. ఆయన ఇప్పుడు మియాన్మార్ అని పిలుస్తారు. సో అక్కడ పరిచర్య చేయడానికి వెళ్ళాడనమాట. అయితే ఆయన బర్మా దేశంలో బైబిల్ తర్జుమా చేయడానికి మొదలు పెడతాడనమాట. అక్కడ బర్మా దేశానికి వాళ్ళ భాషలో బైబిల్ లేదని చెప్పి తర్జుమా చేయడానికి చాలా వరకు తర్జుమా చేసేస్తాడు. ఈ లోపల ఆయన జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన కూడా సువార్త పరిచర్య చేస్తున్నాడు కాబట్టి ఈయన కూడా జైలుకి పంపిస్తారు. జైలుకి వెళ్ళినప్పుడు మరి ఆయన బాధ అంతా జైల్లో ఉన్నానని కాదు, కానీ నేను బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తున్నాను, అది పని కంప్లీట్ అవ్వలేదు, అవన్నీ నేను ట్రాన్స్లేట్ చేసినవన్నీ భద్రంగా ఉండాలని వాటి గురించే ఎక్కువ ప్రేయర్ చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే అలా ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ ఒకసారి దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఆయన రాసిన ట్రాన్స్లేట్ చేసిన పేపర్స్ అన్నీ పట్టుకొని పైన అంతా పాత బట్టలతో చుట్టేసి చిన్న బట్టలు, గుడ్డలు వాటన్నిటితో నింపేసి అదేదో పాత వస్తువులాగా తీసుకొని వస్తుంది అనమాట. తీసుకొని వచ్చి అక్కడ జైలు అధికారికి ఇచ్చినప్పుడు అదేదో పాతది అని చెప్పి ఆయన పట్టుకెళ్ళి ఈయనకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు జైల్లో అది పిల్లోగా వాడుకుంటాడు అనమాట. అదంతా చాలా జాగ్రత్తగా రోజు పడుకునేటప్పుడు చూసుకొని అది పిల్లోగా వాడుకుంటాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడు చాలా కష్టాలు, తోటి దొంగలతో, నరహంతకులతో, వాళ్ళందరితో జైలు వేస్తారు. అయినా కానీ ఎంత కష్టమైనప్పటికీ ఆయన బైబిల్ మళ్ళీ 2 years తర్వాత బయటకు వచ్చి ఆ బైబిల్ని ట్రాన్స్లేషన్ కంప్లీట్ చేస్తారనమాట. అయితే మరి పిల్లర్స్ అందరూ వాడతారు కదా, మరి రాయిని పిల్లగా చేసుకున్నారు ఎవరైనా ఎవరికి తెలుసా?
ఎవరు? జేకబ్. అదేవిధంగా మరి ఈయన కూడా అది బైబిల్ ట్రాన్స్లేషన్ పేపర్స్ అన్నీ చేసుకొని మళ్ళీ బైబిల్ అంతటి బర్మా లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి అప్పుడు బర్మా దేశస్తులందరూ చాలామంది బైబిల్ చదువుట ద్వారా దేవుణ్ణి తెలుసుకున్నారు. సో ఈ విధంగా మిషనరీస్ మనకి పంపబడ్డారు ఆయా దేశాలకి, ఆయా రాష్ట్రాలకి, ఆయా ప్రాంతాలకి. ఇంకా దేవుని తెలియని ప్లేసెస్, ఇంకా దేవుని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ గాస్పుల్ వెళ్ళాలంటే దేవుడు మీ అందరినీ ఇక్కడికి నడిపించాడు. ఎందుకు? మీరు దేవుని తెలుసుకున్నారు, మీరు వేరే వాళ్ళకి దేవుని విషయాలు చెప్పాలి, దేవుని రక్షణ వాళ్ళు పొందాలి అని చెప్పి మీరు కూడా తెలుసుకోవాలని దేవుడు మిమ్మల్ని ఇక్కడ నడిపించాడు. మరి ఈరోజు మెమరీ వర్స్, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎట్లు ప్రకటించుదురు. హౌ షల్ దే బిలీవ్ ఇన్ హిమ్ ఆఫ్ whom they have not heard, and how shall they preach except they be sent? Romans 10:14-15 కదా. మరి ఎవరన్నా దేవుని వాక్యాన్ని వినాలి అంటే ఎవరొకరు చెప్పాలి. ఎవరొకరు వినేవాళ్ళు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. చెప్పేవాళ్ళు ఉండాలంటే వాళ్ళు పంపబడాలి. మీరు వెళ్ళాలి, గాస్పుల్ వేరే వాళ్ళకి చెప్పాలి. ఈరోజు మా బుక్ ఇస్తాము, తెలుగు ఇచ్చేసి తెలుగులో ఇంగ్లీష్. ఫస్ట్ బైబిల్ని తలగడగా ఉపయోగించారు ఎవరు చెప్పండి? అదోనిరామ్ జడ్సన్. చెప్పులు కుట్టుకునే వృత్తి ఉంది ఎవరికి? బండని తలగడగా ఉపయోగించారు ఎవరు? జేకబ్. పౌలును శీలను చెరసాలలో ఉంచారు. ఎక్కడ? ఏ పట్టణంలో? ఫిలిప్పి. బైబిల్ కొనుటకి 6 సంవత్సరములు డబ్బు కూడబెట్టింది ఎవరు? మేరీ జోన్స్. ఊదా రంగు పొడిని అమ్ముచున్నది ఎవరు? లిడియా. పట్టణపు అధికారులు ఎదురు తీసుకొని పోయారు ఎవరిని? జేసన్ కదా. అక్కడ పాలు. భక్తిపరులకు గ్రీకులు అనేకులు విశ్వసించారంట. ఎక్కడ? దెసలోనికలో. మధ్యరాత్రిలో ప్రభువుని నమ్మారు ఎవరు? జైలర్. ప్రతి దినము లేఖనములు పరిశీలించరు ఎవరు? బెరియా దేశస్థులు కదా. ఫిలిప్పి విశ్రాంతి దినమున పౌలు సీల ఎక్కడికి వెళ్ళారు? నదీ తీరమునకు వెళ్ళారు. ఎందుకు అక్కడికి వెళ్ళారు? ప్రార్థన జరుగును అనుకొని. అక్కడ వారు ఏం చేశారు? ఎవరికి? అక్కడికున్న స్త్రీలకు కదా. తర్వాత పౌలు వృత్తి ఏంటి? డేరాల కుట్టేవర్తము. దైవ వర్తమానికులు ఇతరులకు యేసుక్రీస్తుని గురించి చెప్పుటకు, డబ్బు సంపాదించుటకు పౌలు ఏం చేసింది? పొలంలో ఆలుగడ్డలు అమ్మి డబ్బు సంపాదించింది. ఆలుగడ్డలు ఏరి. తర్వాత మేరీ జోన్స్ దేవుని వాక్యమును ప్రేమించను. బైబిల్ కొనుటకు ఆమె డబ్బు ఎట్లు సంపాదించింది? ఏం చేసింది? చెప్పండి, వెళ్ళలేదా? ఇల్లు ఊడ్చింది, తర్వాత పాత్రలు కడిగింది, ఎగ్స్ అమ్మింది, ఇవన్నీ చెప్పాం కదా. మరి మీరేమన్నా పనులు చేస్తున్నారా ఇంటి దగ్గర? దేవుని కొరకు పని చేయండి ఇంటి నుంచి. సో దేవుడు ఆ విధంగా నడిపించింది కదా. గుర్తున్నాయన్నీ రాయండి. ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్ అన్నీ. చిల్డ్రన్ పాట విన్నారు, చక్కటి పాట చెప్పారు. ఒక పోస్తున్న పౌలు గురించి మరి
ఆయన పోస్తున్న పౌరులు, ఆయన సేవకుడు, ఆయన సేవ చేయబట్టి ఆయన వాక్యం అనేకమైన దేశాలకు, అనేకమైన ప్రపంచంలో ఆసియా ఖండంలో అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి మరి అక్కడ వాక్యాన్ని ప్రకటించబట్టి ఈనాడు మనం కూడా వాక్యం వినగలుగుతున్నాము. మరి ఆ విధంగా వినడానికి మీరు మనకి చాలా మంది సేవకులు ఇదేం కేరి తెలుగుగా ఆయన మనకి బైబిల్ తర్జుమా చేశారు. అదే బట్టి మనం వాక్యం చదవగలుగుతున్నాం, చక్కగా దేవుని తెలుసుకోగలిగాం. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుని ఆయన ఆరాధించగలుగుతున్నాం. జోన్స్, మేరీ జోన్స్ ఎంత ఆశ బిడ్డకి, చిన్న బిడ్డకి నాకు బైబిల్ కావాలి, నేను బైబిల్ ఉండాలి, కష్టపడి వాడేళ్ళలో వీటలు వెళ్ళి మరి పనులు చేసి డబ్బు సంపాదించి కోడిగుడ్లన్నీ ఆ కోడిగుడ్లతో ఆ డబ్బు సంపాదించుకొని చాలా దూరం ప్రయాణం అయ్యింది. చాలా దూరం ప్రయాణం అక్కడ ఎక్కడో బైబిల్ చదువుతుందో చెప్పి అక్కడికి వెళ్ళి ఆ ఆశ మనకుందా? మనకు ఆశ లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. మన దేవుని మందిరం ఏంటిది? స్కూల్ రూమా లేకపోతే దేవుని మందిరమా? చెప్పండి. దేవుని మందిరం అని ఎలాగనుకుంటున్నారు? మీరు మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తున్నారు? చెప్పాలి గట్టిగా. ఏం చేస్తున్నారు? మందిరంలోకి లోపల ప్రవేశించకపోతే ఏం చేస్తున్నారు? చెప్పులు తీసి అక్కడ పెడుతున్నారా లేదా? బయట పెడుతున్నారా? ఎందుకు పెడుతున్నారు? ఇది దేవుని మందిరం, ఇది పరిశుద్ధ స్థలము. మరి మనము దేవుని చూడలేము. ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క మహిమ మనం మన యొక్క ఈ శరీరంతో ఆయన చూడలేము. మనం తర్వాత ఈ లోకాల నుంచి వెళ్ళినప్పుడు ఆయన చూడగలం. కానీ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆయన మహిమాసుడు ఇక్కడ మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు, మన మాటలు వింటున్నాడు, మన ప్రార్థన వింటున్నాడు, మనం చెప్పే ప్రతి వాక్యం ఆయన అంటున్నాడు అనమాట. ఎవరు ఆయన ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తారు వాళ్ళు ఆయన ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉంటున్న మన మధ్య మనం ఆయన చూడలేము. ఆయన ప్రభావం మనం తట్టుకోలేము. సూర్యకాంతి తేజస్సు కంటే తేజస్సు ఇచ్చినటువంటి దేవుడు, అగ్ని ప్రభావంతో కలిగినటువంటి తండ్రి కనుక ఆ ప్రభువుని మనం చూసి తట్టుకోలేము. కనుక అటువంటి స్థలంలో మనం ఉంటున్నాము. మీరు చాలా మంది పొద్దున్న మీరు రాగానే నేను చెప్పాను, మీరందరూ కూడా మన దేవుని భయభక్తులంటే ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు ముసుగు వేసుకోవాలి, మోకరించాలి. మోకరించి ప్రార్థన చేస్తే మనకు ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. చాలా మంది దగ్గర చున్నీలు ఉన్నాయి, ఆ చున్నీలు కప్పుకోవట్లేదు. చున్నీలు వెనక వీటి మీద వేసుకున్నారు. కొంతమంది నేను గమనించాను, చెప్తున్నాను అనమాట. వేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఎంత భయభక్తికి జీవిస్తే అంత మనకు ఆశీర్వాదం. విన్నటువంటి వాక్యంలో ఏ వాక్యమైన ప్రభా నాతో మాట్లాడు ప్రభా, నేను ఈ సంవత్సరం ఈవీఎస్కి వచ్చాను ప్రభా, నేను భయభక్తిగా జీవిస్తాను, నాకు కావాల్సిన మీరు దయచేయండి ప్రభా, నాకు ఇది అవ్వాలని ఆయన ఇస్తారు. నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు, నీ ప్రార్థన ఆలకించే దేవుడు. నీ అడిగిన ప్రతిదీ నీకు ఇచ్చి అది మంచిదే ఉండాలి. మనం ఏదైతే అది మంచిదంటే ఆయన మనకి సమస్తం ఇస్తారు కనుక ఆయన భయము భక్తి కలిగి ప్రార్థన చేసుకున్నప్పుడు మోకరించి మోకరించి ప్రార్థన చేసుకుని బైబిల్ మోకరించి బైబిల్ చెప్తే ఎంతో ఆశీర్వాదం. ఇవి యెహోవాయను భయభక్తులు కలిగినట జ్ఞానులకు మూలము. ఆయన దేవుడైన భయభక్తులు కలిగిస్తారు. దేవుడే జ్ఞానం అనమాట. ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తారు. ఆ జ్ఞానాన్ని బట్టి మీరు ఏం చేస్తారు? డాక్టర్స్ అవుతారు, ఇంజనీర్స్ అవుతారు, ప్రొఫెసర్స్ అవుతారు, సైంటిస్ట్ అవుతారు. అనేకమైన మీరు ఏమున్నారంటే ఆశలు దేవుడు తీరుస్తుంది. అనేకులు ఆ విధంగానే ప్రకృతి చాలా విషయాలు నేను చెప్పాను. పేజాల పెద్ద భాగం కూడా చెప్పాను. కానీ అవన్నీ పెళ్లి చేసుకుని ప్రార్థన చేసుకుని దాని ప్రకారం నడుచుకోవాలి. ఇప్పుడు లేచి మీరందరూ రూల్స్ ప్రకారం దగ్గరికి వెళ్ళి రూల్స్గా ఫాలో అయినటువంటి వర్క్ చేయండి. వర్క్ మీకు ఉన్నటువంటి అన్నిటి పూర్తిగా చేసిన తర్వాతే హ్యాండ్ వర్క్, సరేనా? తర్వాత మర్చిపోవద్దు, రేపు టెస్ట్ ఉంది, మెమరీ వర్సెస్ టెస్ట్ ఉంది. రేపు బాగా గంటలు పెట్టి మెమరీ వర్సెస్ రాయాలి. మాట్లాడకుండా లేచి వెళ్ళి రూల్స్గా ఫామ్ అయి కూర్చోండి.
1 minute prayer.